కృష్ణానదికి గత 200 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా దాదాపుగా 11.5 లక్షల క్యూసెక్కుల పైబడి వరద రావడం జరిగింది. అయితే ఇక్కడే ఒక విషయం అయితే గమనించింది ఏంటంటే, దాదాపుగా ఒక 5 బోట్లు, ఒక్కొక్క బోటు 40 నుంచి 50 టన్నులు ఉన్నటువంటి పొరుగు ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఇసుకని డ్రెడ్జింగ్ పద్ధతిలో తీసేటువంటి బోట్లు వచ్చి అకస్మాత్తుగా బ్యారేజ్ని అయితే ఢీకొట్టడం జరిగింది. మరి బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేసేటటువంటి కౌంటర్ వెయిట్లు కూడా తునాతునకలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీని వెనక కుట్ర ఉందని చెప్పేసి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసింది. దానికి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారని తెలుస్తుంది. మరి మీరు దీని గురించి, ఈ పక్కనే అమరావతి ప్రాంతం మీది, రాజధాని ప్రాంతం, మరి కృష్ణానదికి ఎన్నడూ లేనంత వరద వచ్చిన టైంలోనే ఈ బోట్లు అకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టడం వెనక ఉన్నటువంటి కారణాలు అసలు ఏమనుకుంటున్నారు? దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళని మీరు అనుకుంటున్నారు? కృష్ణానది ఎప్పుడు ముంపు, ఇది అసలు అమరావతి ముంపు ప్రాంతం అంటారండి. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ వైసీపీ వాళ్ళు ముంపు ప్రాంతం అమరావతి అంటారు. వాళ్ళు అమరావతిని ముంచడానికి ఏ తీరుగా అయినా చేయాలని వాళ్ళు ఫస్ట్ నుంచి కుట్ర పన్నుతానే ఉండారు. అమరావతి రాజధాని వాళ్ళకి అసలు ఇష్టం లేదు. వాళ్ళందరూ విశాఖపట్నం రాజధాని గెలిపించాలి, ఎట్టయినా అక్కడే ఉండాలని చెప్పేసి నువ్వు ఇవాళ విశాఖపట్నం రాజధాని అనే ఎజెండాగా వస్తే నీకు వచ్చింది 11 సీట్లు. ఇవాళ ఆంధ్ర మొత్తం మాకు అమరావతి రాజధాని కావాలని చెప్పేసి ఇక్కడ అమరావతి రాజధాని అని వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది. అదొకటి గమనించాలి ప్రజలందరూ. వాళ్ళు గెలిపించిన తర్వాత ఇంకా అమరావతి ముంపు ప్రాంతం, ఇంకా అమరావతిని ముంచాలని నందిగం సురేష్ ఈ వానలన్నీ వస్తేనండి వాళ్ళు నేను వరద వచ్చిద్దని చెప్పి మా వాళ్ళు 3 రోజులు కాపలా ఉండారు, రేత్రి నిద్ర లేకుండా. ఎందుకంటే వాళ్ళు గట్లు కూడా తెగ్గొడటానికి సిద్ధంగా ఉండారు. వాళ్ళు కరకట్టనికి ఏదైనా సరే కరకట్టలో నుంచి ఒక హోల్ పెట్టైనా అటు నీళ్లు పంపాలి, కరకట్టకి ఇది వచ్చింది, ముంపు వచ్చేసింది, ఇది తెగిపోయిందని చెప్పాలని చెప్పి రాయపూడి కాడేంది, ఇక్కడ మందడం ఏంది, వెంకటపాలెం ఏంది, జనము పోలీసులు రేత్రి పగలు నిద్రాహారాలు మాని ఉండారండి. ఉన్నప్పుడు ఇక్కడ జల్లల వాళ్ళ ఆటలు ఇక మెల్లిగా పడవలు తీసుకొచ్చారు. పడవలు తీసుకొచ్చి ఉద్దండాపాలెం నుంచి వచ్చిన పడవలు గొల్లపూడి ఎట్టొస్తాయండి. రోజు ఇసుక తోడి 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 నది గర్భంలోంచి ఇసుక తోడి కరకట్టను కూడా అసలు నాశనం చేసిన పాపం ఇవాళ నందిగం సురేష్దండి. ఎన్ని ట్రక్కులు ఆయనకి, ఎన్ని ట్రక్కులు, ఎంత ఇసుక తోడుతున్నాడు రోజుకి. తోడి తోడి ఇసుక లారీలు ఇసుక రేత్రి తెల్లార్లు వాళ్ళయ్యే. రోడ్లన్నీ నాశనం చేశాడు, రోడ్లు దోమిచ్చాడు, మట్టి దోమిచ్చాడు, మట్టి కూడా దోమిపోయాడు రాజధాని. వాళ్ళ గుంటలు పడి వాళ్ళ రాజధాని మునిగిపోయిందని చూపించారు. మీరు తీసిన గుంటల్లోనే ఆ నీళ్లు, వాళ్ళు వాన్ నీళ్ళు, అవి వరద నీళ్ళు కాదు, వాన్ నీళ్ళు వచ్చి ఆ గుంటలన్నీ నిండిపోయి 20 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు వాన్ అంటే మాటలేనా? పైనుంచి వచ్చిన వాన్ నీళ్ళు ఎంత వాన్ అండి. వాళ్ళ వరద కన్నా వాన్ ఎక్కువ కురిసింది ఎక్కడ పడితే అక్కడ. ఇవాళ వాన్ నీళ్ళు గుంటలు మీరు పోయి పొలాల్లో చూస్తే వాళ్ళు తీసిన గుంటలే మట్లు. ఇవాళ రైతులు పోతారు, రైతుల మీద రాళ్ళు వేసి తొక్కిస్తాం, ఎవడు అడ్డం వస్తాడు అన్న మాటలు కూడా అన్నారండి వాళ్ళు. రేతులు కూడా పోయి మేము నుంచున్నాం ఒక రోజు, వారి మట్టి తోలుతున్నారు, రాండి అంటే మా పొలాల్లో వాళ్ళు మట్టి తోలిపారు. దాని పిల్లి ఎవరు చేయాలి? ఇప్పుడు ఆ మట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం మట్టి కూడా తోలుకోవాలని పరిస్థితి. ఈ మాకు జంగిల్ క్లియరెన్స్ కాక ఎక్కడ పల్లాలు ఉండవు, మళ్ళీ వాటిని సరి చేసుకొని ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎంత ఖర్చు ఒకసారి ఆలోచించండి. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వద్దన్నాం కాబట్టి మనం గుంటలు దౌదాం ముంపు ప్రాంతం అన్నాం కాబట్టి మనం ఎక్కడ తూటాకి ఎంత కూడా తీయలేదు. వీళ్ళు ఇవాళ నీళ్లు ఫ్లోటింగ్ పోవటానికి సంవత్సరానికి ఒకసారి అసలు తూటాకులు తీస్తారండి. అక్కడికక్కడ వరద వచ్చే ముందు, వానకాలం ముందు ఎక్కడైనా అది తీసేది పద్ధతి. వాళ్ళు వీళ్ళు వచ్చాక ఒక ఏలు బెట్ల పోవటానికి నీళ్లు తూటాక అసలు అట్టాలే బరుసుపోయింది. అది నది అయింది తెలియ ఇట్లా, లేకపోతే గడ్డి అయింది తెలియ ఇట్లా, ఆ రకంగా బరుసుపోయినాయి పొయ్యే వాగులు వంకలు మొత్తం పొయ్యి. వాళ్ళు మమ్మల్ని ఇట్లా చెయ్యాలి, అమరావతిని ముంచాలని ఏకైక లక్ష్యంతో మరి పడవలు తీసుకొచ్చి ఢీ కొట్టించారు. వాళ్ళు అక్కడ పడవలన్నీ లంగరు 3 పడవలు కలిపి కట్టి వదిలారు. మీకు ఎందుకు పోండి, పొయ్యి ఆ పడవలు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చే నీళ్లు ఉదురుతి ఆగుద్దా, తీసుకెళ్ళి అక్కడ గుద్దిచ్చారు పడవలు. పోతే ప్రకాశం బ్యారేజీ గుద్దుకొని తెగిపోతాయి. ఈ పడవలే సామాన్యమైన ఇనప పడవలు. 16 క్యూసెక్కులు నీరు వదులుతారంట ఒక్కో గేట్ నుంచి. మరి ఆ గేట్ నుంచి పోయే ఎన్ని గేట్లు ఆపాలని మీరు వాళ్ళ 5 గేట్లకి 5 16 80 వస్తే ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి వెనక్కి వస్తే మొత్తం కరకట్ట మునిగిపోయి చచ్చిపోవాలని వాళ్ళ మొత్తం మేమందరం అమరావతి రైతులందరూ ఇది ముంపు ప్రాంతం అనాలి. చచ్చిన వాళ్ళు చూస్తారు, బతికిన వాళ్ళు బతుకుతారు, మనకే మనం దూరాన్ని ఉన్నాం, చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇదంతా స్క్రిప్ట్ రాశాడండి. ముందే రాసి ఈ వార్తలు ఎప్పుడైతే వచ్చినా తెగ్గొట్టమనే చెప్పాడు ముందు. అసలు అది వీలుగాక పడవల ప్లాన్ వేశారు. మునుపు కూడా చేశారు. ఆ పడవ ప్లాన్ మునుపు జరిగింది ఒకలి. ఇప్పుడు కూడా ఆ పడవ ప్లాన్ వేసి అది మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇవాళ 5 పడవలు తీసుకొచ్చి మీరు ముంచారంటే ఏమనాలి? అటు పోతేనే వాటికి అసలు శాంతం బ్యారేజీ కుంగిపోవాలి. కుంగిపోతే ఈ నీళ్ళన్నీ పోయి లంకలో వాళ్ళు కొట్టుకుపోయి సచ్చిన వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా లక్షల మంది. మీకు జనం ప్రాణాలు, జన నష్టం, పైరుల నష్టం కన్నా మీకు కావాల్సింది ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు అసలు ముఖ్యమంత్రిగా ఉండకూడదు.
ఉండి చేశాడు అని జనం అనుకోకూడదని చెప్పి మీరు చంద్రబాబు నాయుడిని ఎంతసేపటికి దించాలి, రాష్ట్రపతి పాలన నిజంగా ఇదే వరద గొట్టుపై జనం చచ్చిపోతే అంతేగాండి. ఇక ఎంతమంది చచ్చిపోయారు ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో. ఇక ఈయనొద్దు తగడని చెప్పి రాష్ట్రపతి పాలన నిమిషాల మీద తెచ్చేవాళ్ళు జన నష్టం జరిగితే. నిజంగా దేవుడు దయ్యం ఉంటాన ప్రాణ నష్టం జరగలేదు కానండి. అమరావతికి ఎప్పుడైనా కనకదుర్గ దయ్యం ఉంది, అమరలింగేశ్వర స్వామి దయ్యం ఉందండి మా అందరికీ. ఉండబట్టే మీరు ఎన్ని ప్లాన్లు వేసి అమరావతి మీద ఎన్ని కుట్రలు సుప్రీంకోర్టు దాబోయి 5 ఏళ్ళు ఉంటే మమ్మల్ని బలకరించిన పాపాన బోల. నిన్న ఆ రకంగా వరదల్లో ఉంటే నువ్వు హెలికాప్టర్లోంచి 5 ఏళ్లకు దిగావు నేల మీద దిగి వచ్చి నువ్వు ఇంకా ఏం చేద్దా, ఏందమ్మా మీకు అందట్లేదా, అందుతున్నాయా, మరి ఉండి చెయ్యిపోయే సహాయ చర్యలు. నాకు 40% ఓటింగ్ ఉందని చెప్పి నువ్వు వాళ్ళ కోర్టుకు వెళ్ళా ప్రతిపక్ష హోదా కావాలి. ఆ 40% ఓటర్లకి నువ్వేమన్నా ఇచ్చి వచ్చావు అక్కడ? 40% ఓటర్లకు ఒక పాల సీసా కానీ, ఓ నీళ్ల సీసా కానీ, పోనీ ఓ బ్రెడ్ ప్యాకెట్ కానీ ఏమన్నా నువ్వు వచ్చిన రోజు ఇచ్చావా? ముందు నువ్వు రావాలి ప్రజల తరపున. ప్రతిపక్ష హోదా కావాలన్నా నుంచొని ఈ 4 రోజులు అక్కడ ప్రజల తరపున నువ్వు నిలబడి ముఖ్యమంత్రి కన్నా ముందు నువ్వు వస్తే నిజంగానే ప్రతిపక్ష నేత బాగా చేస్తున్నాడని నీ తరపున మేము కూడా వచ్చేవాళ్ళం. మరి ప్రతిపక్ష హోదా ఇయ్యండి పాపం ఆయన కానీ కోర్టుకి. మరి జనం వచ్చేవాళ్ళు, నీ 40% ఓట్లు వేసిన వాళ్ళు అందరూ వచ్చి నిలబడేవాళ్ళు. అవి ఏం చేయటానికి లేదు. ఒకరోజు వచ్చావు పోయి బెంగళూరులో పడుకున్నావు వెళ్ళి, నీ వీళ్ళ పాటికి వీళ్ళు పడవలు గుద్దిచ్చారు. ఆ ఉషాద్రి కోమటి రామ్మోహన్ అని ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళని విచారణ పేరుతో తీసుకొచ్చారు. కనీసం పడవలు పోయినాడు, నా పడవలు పోయినాయి అని కంప్లైంట్ ఇవ్వాలా లేదా? కొట్టుకొచ్చిన పడవలు నువ్వు పడవలు చూసుకోవా? ఇంత వాన వస్తుంటే మీకు పడవల మీద దృష్టి ఉండాలి. ఇంత వాన వచ్చినప్పుడు పడవకు లంగరేలే కోఇన్సిడెంట్గా వచ్చినా నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మీరు ఇవ్వకుండా మెదలకుండా కూర్చొని పోలీసులు పట్టుకున్నాక పలానాళ్ళ పడవలని మీ పేర్లు కనుక్కొని మీరు రంగులు చూసి వైసీపీ వాళ్ళవి అనుకోవాలి. ఆ రంగులు మీకు రంగులు పిచ్చి బాగా ఉంది. ఇప్పుడు ఆ రంగులు పిచ్చి మీ దోలు తీర్చినట్టుంది. ఈ రంగుల పిచ్చితోనే అక్కడ పడవలకి అవి పట్టుకొని అసలు ఎవరియా అని ఆరాధిస్తే మీ పేర్లే వచ్చినాయి బయటికి. తలసెల రఘురాం గారు, నందిగం సురేష్ పేరు బాగా వినపడుతుందండి. ఇక్కడ నందిగం సురేష్కి మేము ఒకటే చెబుతున్నాం, అమరావతిలో నువ్వే రకం ఇక్కడ ప్రాంతవాసిగా ఉండి కూడా నువ్వు అమరావతిని ఏ రకంగా నాశనం చేయాలని మమ్మల్ని 3 రాజధానులని పెట్టి మమ్మల్ని 5 ఏళ్ల పాటు 270 మంది రైతులు చచ్చిపోయాం మేము. మాకు లేదా బాధ? ఇప్పుడు కక్షపూరిత చర్యలా? నిన్ను అరెస్ట్ చేస్తే కక్షపూరిత చర్యలా? మరి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు అయ్యా మరి మా మగాళ్ళని తీసుకెళ్ళి 20 రోజులు రిమాండ్లో జైల్లో పెట్టారు మీరు తీసుకెళ్ళి. ఆ రోజు లేదా మీకు ఏం పాపం చేశారు వాళ్ళు? పొలం ఇయటం పాపమా మేము రాజధానికి ఊరక ఉచితంగా? కాబట్టి మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో వ్యభిచారమా? కాబట్టి ఇప్పుడు చంద్రబాబు చేసింది మీకు కక్షపూరిత చర్య కనపడుతుందని మీ ఆవిడ రోజు టీవీల ముందు, మా సాక్షి ఇంకెవరు లేరులే, సాక్షి ముందు రోజు చెప్పుకుంటుంది వచ్చి ఏ కక్షపూరిత చర్య చేశాడు. ఆడాళ్ళ మీద కేసులు పెట్టి ఆడాళ్ళని తీసుకొచ్చి పద్దాకాలు చీరలు లాగి వాళ్ళు జడలు లాగండి వాళ్ళే సిగ్గుతో ఇళ్లలో దూరతారు రారని చెప్పి చేసి పోలీసులు ఎగదోలేరు మా మీదకి. మేము ఇంకా పొలాలు పోయినాయి, మాకు ఏదైనా మా వెనక మా మగాళ్ళు నిలబడబట్టి మేము ముందుండి ఏదైనా చేయగలిగాం. ఇప్పటికైనా నందిగం సురేష్ని ఇంకా అరెస్ట్ చేయటం కాదండి, ఆయన తగిన శిక్ష ఇవ్వాల్సిందే ఎప్పటికైనా. ఇవాళ 3 రాజధానులు పెట్టి 273 మంది రైతులను చంపాడు. ఆ రైతుల కుటుంబాలకు ఎవరు ఆధారం? నువ్వు ఇసుక దోలుకుంటున్నావు రేతురు ఆ పడవ వచ్చి నీకు 60 టన్నులు ఇసుక తీసుకొచ్చి నీకు పోతుంది. 60 టన్నులు నువ్వు లారీలకు 3 లారీలకు ఎత్తుకుపోయి బెంగళూరు హైదరాబాదు మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ ఇంకా అమ్ముకుంటున్నావు. ఈ రకంగా చేసింది పడవలను తీసుకొచ్చి దాన్ని ఢీ కొట్టింది కాక పడవ ఢీ కొడితే ఇది బాధ్య బ్యారేజీ అని ఎవడో ఒకడు కామెంట్ పెట్టాడు నిన్న. పడవ కాదు నీ పాడే కాదు, ఆ పడవ ఎంత ఎన్ని టన్నులు బరువు ఉందో చూడు నువ్వు. బ్యారేజీ ఇనుప స్తంభాలు ఈ సిమెంట్ స్తంభాలు ఢీకొని మరి పడవ ఢీకొంటేనే కదా ఆ స్తంభాలకు డ్యామేజ్ అయింది నిన్న. ఇంకా అదే బాగా బలంగా ఢీకొంటే అసలు గేట్లు ఎత్తే పరిస్థితి దించే పరిస్థితి. ఇక్కడ నీళ్ళు ఎక్కడే అటు నీళ్ళు అట్టే అన్నట్టు సచ్చేవాళ్ళం అందరం కలిసి మునిగిపోయి అమరావతి వాళ్ళం కూడా ఇటు నీళ్ళు వచ్చి కరకట్ట మీదుగా. వీళ్ళు చేసే ముంపు ప్రాంతం ఇంకా ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు వదిలి అనుకూలంగా అటు పండించాలి. ఎప్పుడైనా చంద్రబాబు గారు వస్తేనండి ఎక్కడికక్కడ ఆయన కడతాను చెక్ డ్యాములు కడతానికి 2-3 ప్లాన్లు ఉన్నాయి. వైకుంఠపురం దగ్గర ఒకటి ఎట్లాంటివి ఉన్నాయి కొన్ని. అట్లాంటి ఆయన కట్టుకొని ఈ నీళ్ళన్నీ నిలవరిచ్చేవాడు ఆయన. అసలు ఎంత వరద వచ్చినా వీళ్ళు ఎంతసేపటికి అమరావతికి కోర్టు మూసేశారు, సచివాలయం సెలవులు. కోర్టు మూస్తే నీకు బెయిల్ ఎట్టొచ్చా? బెయిల్కి ఎందుకు వచ్చాడు ఈ సురేష్? మొన్న చంద్రబాబు ఇంటి మీదకి మీకు వచ్చినప్పుడు బెయిల్కి ఎందుకు వచ్చా? నువ్వు కోర్టు మూసి వరదల్లోనేగా అది జరిగింది, అప్పుడు కోర్టు తీసలేదా? మరి ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడు మాట వరుసకే కోర్టు మూసేశారు, సచివాలయానికి సెలవులు ఇచ్చారు, కోర్టుకి సెలవులు ఇచ్చారు. ప్రజెంట్ నీ బాసుది ఈ పాస్పోర్ట్ది కూడా విచారణ జరుగుతుంది కోర్టులో. సిగ్గు లేదు ఆ మాట అంటానికి. వీళ్ళకి కోర్టులు మూసారు, అందరి సెలవులు ఇచ్చినప్పుడు వీళ్ళకి సెలవు, గవర్నమెంట్ సెలవు. సచివాలయానికి శనివారం ఆదివారం సెలవే, కోర్టులకి సెలవు కాబట్టి సెలవు అన్నారు. అంతేగాని వర్కింగ్ డేస్లో వాళ్ళు ఏం మూసుకొని కూర్చోలేదు కోర్టులు.
వీళ్ళు చెప్పేది ఏంటంటే లేచిన కాడి నుంచి అన్నీ మునిగిపోయినాయి, ఇక్కడ ఇవన్నీ ముంచాలని చూశారండి. ముంచి రాష్ట్రపతి పాలన పెట్టాలని చూశాడు ఈయన. ముంచి ఇదంతా మునిగిపోతే జనం చచ్చిపోతే ఒకటే ప్లాన్, చంద్రబాబు ఇక అయిపోతాడు, ముఖ్యమంత్రిగా ఉండదు, పక్కకి వెళ్ళిపోతాడు. ఈ రాష్ట్రపతి పాలన ఇన్ని 5 ఏళ్లలో నువ్వు ఎన్ని పెట్టినా, నీ వాళ్ళు ఎన్ని అన్నా కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియా దొరికితే బాబు గారి ఇంట్లో ఆడాలనే, బాబు గారి కొడుకుని, ముగ్గురిని ఏకే పనే వీళ్ళకి ఇప్పుడు దాకా ఏకి ఈ రకంగా చేశావు. ఇవాళ సాక్షి ఛానల్ కోటే చదువుతున్నామండి, మీ ఛానల్ ఎప్పుడు మొత్తారా అని ఎదురు చూస్తున్నాము. లేచిన కాయించి అబద్ధాలు రామోజీరావు లాంటి వాడిని కూడా పట్టణ పెట్టుకున్నారు, మానసికంగా చంపెట్టంటే వాళ్ళు వీళ్ళు సాక్షి ఛానల్. ఇలువలు లేని పత్రిక ఏదైనా ఉంది అంటే మీదే, మీ పత్రిక మీకు తప్పితే ఎవ్వరికి పనికిరాదు. ఎప్పటికైనా సరే మీరు మామూలుగా మనుషుల్లాగా ఉంటే మానవత్వంతో బాగుంటుందండి, మనుషులు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. అదే చేస్తే గనక మీకు ఈసారి కూడా మీ పార్టీకి 11 సీట్లు ఇప్పుడేముండవు, ఇప్పుడు ఉండాలి. నీ పక్కన తిరిగి ఆ ఎల్లంపల్లి ₹1 కోటి ఇస్తా అన్నావు, ఇచ్చావా నువ్వు? 1 కోటి తెచ్చిస్తాను నేను, ఏ రకంగా వరద బాధితులు ₹1 కోటికి జగన్మోహన్ రెడ్డి లెక్క అండి, ఆయనకి ₹1 కోటి లెక్క ఇస్తా అన్నాడు ఎంతవరకు ఇలా తెచ్చి తీసుకొచ్చి ఇవ్వమంటే ఆయన 4 బ్రెడ్ ప్యాకెట్లు ట్రాక్టర్ మీద వేసుకొచ్చి జనానికి ఇచ్చిపోయాడు ఎల్లంపల్లి. మీరు కోట్లు కాదు ఏది కాదు, మీరు ఏది ఇచ్చినా ఏది చేసినా ఇవాళ ఒకటే మేము కోరుకునేది, అమరావతి రైతుల్ని మా మీద కచ్చిబట్టి మీరు సాధించాలని చూస్తే, రైతులుగా ఆడబిడ్డలం 1630 రోజుల నుంచి చేసామని కూర్చొని ఇంకా మా మీద కక్ష ఏంది, నీకు ఇంకా మా మీద కక్ష ఏంది? జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ సురేష్ ఇక్కడ ఉండి, నువ్వు అసలు ఇక్కడ ఎంపీ కాదు, నీకు ఇక్కడ స్థానికంగా ఉండి కూడా మా మీద నీకు మనం అందరం ఒకటే అని కూడా లేకుండా నువ్వు కూడా ఎదురుగుండి 3 రాజధానులు పెట్టి నిన్ను అసలు క్షమించకూడదు. స్థానికంగా ఉండి 3 రాజధానులు పెట్టి ఎగదోసి 270 మందిని చంపిన పాపం నీది. మా ఉసురు తగిలిపోతారు చూస్తా ఉండి, వీళ్ళ పాడి కట్టుకొని వీళ్ళు మా ఉసురు తగిలి వీళ్ళందరూ ఇట్లాగే నాశనం ఒక్కొక్కడు వైసీపీలు ఎంత నోరు బారేసుకొని మా మీద ఎంత చేశారో. వాళ్ళ అమరావతి అంటేనే మరణం లేదండి. అలాంటిది అమరావతి రైతుల్ని చేసి మీరు అందరు చేసిన వాళ్ళు ఉసురు కొట్టుకుపోతారు. ఇప్పటికైనా బుడమేరు ఎట్టబోవాలా, కొల్లూరు ఆక్రమణలు ఎట్ట, ఆ రకంగా మీరు ప్రతి అధికారులను ప్రశ్నించండి, ముఖ్యమంత్రిని ప్రశ్నించండి, మీకేం కత్తి బాగుంటుంది ప్రతిపక్ష నేతగా. అంతేగాని అమరావతిని ఎట్ట ముంచుదామా, అమరావతి మునిగింది, అమరావతి మునగల, కొల్లూరు ఆక్రమణలు ఎట్ట తీయాలా, బుడమేరు వచ్చే దానిలో ఆక్రమణలు ఎట్టుండయ్యా, మరి హైదరాబాద్ తరహాలో మనం కూడా చేద్దామని మీరు అలాంటి సలహాలు సందేశాలు ఏమన్నా ఇస్తే బాగుంటుంది, బాబు గారికి మెచ్చుకుంటారు ప్రతిపక్ష నేతగా. ఎంతసేపటికి నువ్వు ఈ డామినేట్గా ఇక్కడదే అమరావతి చూపిస్తే మీరు నాశనం అయిపోతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కూడా లేదు, ఇక బెంగళూరులో పిచ్చాడై పడుకుంటాడని మనవి చేసుకుంటున్నాం.